హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్టయితే కనిపించడం లేదు. ఎవరు చెప్తే ఎలా వింటారో నాకు బాగా తెలుసు అని చెప్పి బాలు ఊరు నుంచి వాళ్ళ షీలా డార్లింగ్ని అయితే ఇంటికి తీసుకొని వస్తాడు కదా. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక తనని తీసుకొని వచ్చింది మీనా అని చెప్పి అటు మీనా వైపు ఇటు బాలు వైపు కోపంగా గుర్రు పెట్టి చూస్తూ ఉంటుంది కదా. ఏంటి వాళ్ళిద్దరి వైపు చూస్తున్నావేంటి? నీకు ఏదైనా సరే ఊరికినే ఉత్తి పుణ్యాన్ని మీనాని అనటం అలవాటే కదా అని అనగానే, అయ్యో అదేం లేదు అత్తయ్య గారు, అదేం లేదు అని అనగానే, సర్లే ఇంతకీ నేనొచ్చి చాలాసేపు అయింది, నా కొడుకు సత్యం ఎక్కడా అని అనగానే, ఆయన పైనున్నాడు అత్తయ్య గారు అని అనగానే, ఏంటి వెళ్ళి పిలువు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఆయనకి నాకు నా మాట ఆయన వినిపించుకోవటం లేదు అని చెప్పేసి ప్రభావతి అనగానే, ఎవరు నా కొడుకుని పిలవక్కర్లేదు, నేను వచ్చిందే నా కొడుకు గురించి, నేనే తిన్నగా వాడిని కలుసుకుంటాను అని చెప్పేసి ఇక షీలా డార్లింగ్ అయితే పైకెళ్తుంది. అమ్మా నువ్వేంటమ్మా ఇక్కడ అని అనగానే, ఒరేయ్ ఈ అమ్మకి ఏమీ చెప్పటం అనేది ఎప్పటి నుంచి మర్చిపోయావా? నాకెందుకులే చెప్పడం అని సైలెంట్గా ఉండిపోయావా? బాలు చెప్పాడు కాబట్టి ఈరోజు నాకు అంతా తెలిసి ఇక్కడికి వచ్చాను. ఒరేయ్ నువ్వేమైనా చిన్న పిల్లవాడివా? నువ్వు నీ భార్యలు అలకలేంట్రా అలకలు? మీరిద్దరూ కలిసి కొడుకులకు మంచి చెప్పాలి కానీ వాళ్ళ ముందు మీరేంటి ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా అలకలు అని అనగానే, అబ్బా నీకు తెలీదమ్మా అని చెప్పేసి అనగానే, ప్రభావతి సంగతి నాకెందుకు తెలీదురా, ఎప్పుడూ కూడా పెద్ద కొడుకు మీద స్వార్థాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఇదేదే నీకేమైనా కొత్త, నాకేమైనా కొత్త అని అనగానే, అప్పుడు మీనాని ఎలా అవమానించిందో, మీనా వాళ్ళ పుట్టింటిని ఏ రకంగా అవమానించిందో ఇక షీలా డార్లింగ్ని సైతం అవమానిస్తుంది కదా. ఇవన్నీ చెప్పడంతో ప్రభావతిది కూడా తప్పే, అలా అని చెప్పేసేసి ఈ వయసులో మీరు ఒకరికొకరికి మాట్లాడుకోవటం అనేది అంతకు మించిన తప్పురా అని చెప్పేసి, ఈ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను రా కిందకి అని చెప్పేసి కొడుకునైతే తీసుకుని వెళ్తుంది. ఈ లోపల ఒరే బాలు నువ్వే కదా ఇదంతా చేశావు అని చెప్పేసి బాలుని అంటూ ఉంటుంది. ఏంటి నా మనవడి మీద నోరేసుకొని పడిపోతున్నావేంటి అని అనగానే, అబ్బే అదేం లేదు అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షీలా డార్లింగ్ని చూసి, షీలా డార్లింగ్ గ్రానీ నువ్వెప్పుడు వచ్చావని ప్రతి ఒక్కరూ ఆనందంగా పలకరిస్తూ ఉంటారు. నేను ఈ ఇంటికి పండక్కో పబ్బానికో రాలేదురా, పంచాయతీ తీర్చడానికి వచ్చాను అని చెప్పేసేసి అనగానే, ఓహో మీ దాకా వచ్చిందనమాట అని చెప్పేసేసి అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే, ఒరే సత్యం ఇది కరెక్ట్ కాదురా, ప్రభావతి ఇది నీకు కూడా కరెక్ట్ కానే కాదు, అయినా భర్తను దూరంగా పెట్టి భర్తకు చెప్పకుండా చేసి భర్తను మోసం చేయటం అది ఎంతవరకు కరెక్టు? నీకు నీ కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, వాడు కోటీశ్వరుడయ్యి ఉద్ధరిస్తాడు అని చెప్పేసి నమ్మకం ఉంటే నీ బంగారాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీనా బంగారాన్ని పట్టుకున్నావి అనుకో, ఈ ఇంట్లో పెద్ద దిక్కుగా నీ భర్త ఉన్నాడు కదా, నీ భర్తకు చెప్పి చెయ్యొచ్చు కదా అని అనగానే, అంటే ఆ టైంలో ఇక మనోజ్ గాడు 4 లక్షలు మోసపోతున్నాను, అవతల వాళ్ళకి కట్టాలి అంటేను అని అనగానే, సర్లే అవన్నీ పక్కన పెట్టే, అంతా కూడా వీడు చేశాడు, ఒరేయ్ నువ్వు ఎప్పుడు జీవితంలో ఉద్ధరిస్తావురా అని అనగానే, అదేం లేదు నానమ్మ, ఏదో ఈసారి అలా చిన్న తప్పు జరిగిపోయింది కానీ ఈసారి తప్పకుండా నిజంగానే లాభాలు తెప్పిస్తాను అని చెప్పి అనగానే, ఏడ్సేవలేసుంటా, నువ్వే కరెక్ట్గా ఉంటే ఈరోజు మా అందరిలోనూ కూడా మీ అమ్మ ఎందుకు అలా తలదించుకొని ఉంటుంది అని చెప్పేసి, సత్యం జరిగిందంతా కూడా ఒక పీడకలలా మర్చిపోరా, ఇకనైనా సరే మీరిద్దరూ సంతోషంగా ఉండండి, మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటేనే కదా ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పేసేసి చెప్పంగానే, అమ్మా అనవసరంగా మీనా వాళ్ళ పుట్టింటిని చాలా రకాలుగా మాటలు మాట్లాడింది, మీనాకి క్షమాపణ చెప్పాలి, అలానే నువ్వు కూడా గిల్టు నగలు ఇచ్చేసి ఉంటావు, బంగారపు నగమని అబద్ధం చెప్పావు అని నిన్ను కూడా అనింది, కాబట్టి నీకు మీనాకి క్షమాపణ చెప్తేనే నేను నా భార్యను క్షమించగలను, లేకపోతే నాకు అంత మంచి మనసు లేనే లేదు అని అనగానే, ఒక్కసారిగా ఈ పూలు అమ్ముకునేదానిక నేనా క్షమాపణ అని అనగానే, ఇదే
తగ్గించుకుంటే నీకు చాలా మంచిది. అదే ఈ తప్పు ఇంకెవరో చేస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేమన్న దానివన్నా చెప్పేదానివి. నిన్ను ఈ ఊరికి ఇంట్లో వాళ్ళు అందరూ అంటున్నారంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టే ప్రభావతి అని చెప్పేసి అనగానే, అమ్మమ్మ గారు, నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. పెద్దవారు మీరు, మిమ్మల్ని అనటం తప్పే. మీకు క్షమాపణ చెప్పమని చెప్పండి అంతే తప్ప అత్తయ్య గారు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అలా అని నిన్ను ఎప్పుడూ కోరుకోలేదు, కోరుకోను కూడా అని అనగానే, చూడవే మీనా మంచితనం చూడు, మీనా మంచితనం చూసి ఎప్పుడైనా సరే అందరి కోడల్ని ఒకేలా చూడటం నేర్చుకో అని అనగానే, సర్లేండి, మిమ్మల్ని కూడా ఏదో కంగారులో ఈ మనోజ్ గారిని తప్పించాలన్నాను, కానీ లేకపోతే మీరేంటో మీ మనసేంటో, మీరు ఎలాంటి నగలిస్తారో నాకు తెలియదా అత్తయ్య, నన్ను క్షమించండి అని అనగానే, అదే మాట నా కొడుకును కూడా అడుగు అని చెప్పేసి అనగానే, ఏవండి నన్ను క్షమించండి అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే మీనా, మావయ్య గారు అత్తయ్య మీకు క్షమాపణ కోరారు, అమ్మమ్మ గారికి క్షమాపణ కోరారు, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేద్దాం, ఇతవరకులాగే అందరం సంతోషంగా ఉందాం మావయ్య అని చెప్పేసి మీనా అనగానే, నువ్వు చెప్పావు కాబట్టి అలానేనమ్మా, తప్పకుండా ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే, అబ్బా గ్రానీ వచ్చింది, ఈ ఇంటికి మళ్ళీ సరదాలు తీసుకొని వచ్చింది అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. ఎవరొస్తే ఎవరు ఎలా రకంగా మాట వింటారో నాకు బాగా తెలుసుటప్పులమ్మా, అందుకోసమే తీసుకొని వచ్చాను అని అనగానే, ఈ సందర్భంలో నేను అందరికీ పాయసం చేసి పెడతాను ఉండండి అని చెప్పేసి మీనా లోపలికి వెళ్ళి పాయసం వండి పెడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటూ ఉంటారు. చూడు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడిని ఏమైనా అంటాను అనుకుంటున్నావా? వాడిని అంటే ఊరుకోను. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, ఇక నువ్వు వెనకేసుకుని వచ్చావు కదా, నీ పెద్ద కొడుకు మనోజ్, వాడు నువ్వు నీ భర్త మాట్లాడుకోకుండా ఉంటే మీ ఇద్దరిని కలపాలని కొంచెమైనా ట్రై చేశాడా? కానీ బాలు, నువ్వు నీ భర్త కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి మీ ఇద్దరిని కలపాలంటే ఎటువైపు వెళ్ళాలా, ఏం చేయాలని ఆలోచించి చివరాఖరికి నన్ను తీసుకొని వచ్చాడు. నన్ను తీసుకొని వచ్చినంత మాత్రాన వాడి మీద కోపం చూస్తున్నావు, కానీ దాని వెనకాతలో ఉన్న అర్థం ఏంటో తెలుసుకుంటే బాలు నువ్వు ఎప్పుడూ కోప్పడవు, ముందు అది అర్థం చేసుకో అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే ఈ ఒక్కరోజు అమ్మమ్మగారు ఈ స్వీట్ కూడా తినొచ్చు అని చెప్పేసి ఇక మీనా అందరికీ తీసుకొని వస్తుంది. అందరూ హ్యాపీగా అయితే తింటారు. ఇక వెంటనే, అవతల నాకు చాలా పనులున్నాయి, వీడు అర్జెంట్ పని అని చెప్పేసి వస్తే వచ్చాను, ఇక నుంచి ఈ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకూడదు, అర్థమైందా? అవును, ఇల్లు కట్టేదాకా వారానికి ఒకరిని కింద పడుకోమంటున్నాను కదా, అలానే పడుకుంటున్నారా అని అనగానే, అంటే అది 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 అని అనగానే, అర్థమైంది, ఇప్పుడు చెప్తున్నాను, మనోజ్ చాలా తప్పే చేశాడు, కానీ వాడికి ఎవరైనా శిక్ష వేశారా? ఎవ్వరూ వేలా, నేను వేస్తున్నా. ఒరే మనోజ్, నువ్వు 2 లక్షలు ఇచ్చావు, ఇంకో 2 లక్షలు ఇచ్చేదాకా నువ్వు కిందే పడుకోవాలరా, అప్పటిదాకా బాలు మీనా మీ రూమ్లో పడుకుంటారు, నీకు శిక్ష ఇదే. ఎందుకంటే నువ్వు అలసిపోయి వచ్చిన తర్వాత నీకు నేల మీద పడుకుంటే అస్సలు ఇష్టం ఉండదు, అప్పుడు నీలో కక్ష పెరుగుతుంది, వాళ్ళ డబ్బులు అప్పుడు ఇంకాస్త నువ్వు ఇవ్వాలని త్వరగా ఇచ్చేస్తావు అని అనగానే, కరెక్టేనమ్మా, మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇది మా అమ్మ వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనగానే, సరే అయితే వెళ్ళొస్తాను, ఇక్కడే ఉండిపోయినా నా కోడలు ఎప్పుడు వెళ్తారు అని నన్ను పంపించేటట్టే నా వైపు చూస్తుంది అని చెప్పేసి ప్రభావతి కూడా సెటైర్లు వేస్తుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇక బాలు అయితే, నాన్న, అమ్మ, అందరూ త్వరగా రండి రండి అని చెప్పి అనగానే, అమ్మో ఉదయాన్నే వీడికి ఏమొచ్చిందో ఇలా పిలుస్తున్నాడు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా గబా అయితే బయటకైతే వచ్చేస్తారు. ఇంకే ఉంది, కొత్త కారు చక్కగా డెకరేషన్ చేసి ఉంటుంది. ఇక సత్యం అయితే షాక్ అయిపోతాడు. అరే బాలు, నీకు ఆల్రెడీ ఒక కారు ఉంది కదరా, మళ్ళీ ఈ కారు ఏంట్రా అని అనగానే, ఆ కారు నాదే, ఈ కారు నాదే నాన్న అని చెప్పేసి అనగానే, అత్తయ్య మొదటి కారును కూడా మీరే చక్కగా పూజ చేసి ఓపెన్ చేశారు, ఈ కారు కూడా మీ చేతుల మీదుగానే పూజ జరగాలి, రెండత్తయ్య అని అనగానే, ఏంట్రా నువ్వు ఒక్కడవేగా, మరి ఈ కారు ఏం చేస్తావు అని అనగానే, ఈ కారు రెంట్కి ఇస్తాను అని అనగానే, ఇన్ని డబ్బులు ఎక్కడివి నీకు అని చెప్పేసి అనగానే, ఆ మనోజ్ గారు 2 లక్షలు ఇచ్చాడు కదా, ఆ 2 లక్షలతోనే ఈఎంఐలో తీసుకున్నాను, అయినా
పైన ఫ్లోర్ కట్టించడానికి నేను నా భార్య ఛాలెంజ్ చేశాం. మా కష్టార్జితంతోనే మా ఇల్లు నిర్మించుకుంటామని. దానికోసమే ఏదో సెంటిమెంట్గా అడుగుతుంది. తొందరగా పూజ చేస్తే ఇక మేము బయలుదేరుతాం అని అనగానే, అబ్బా మీనా, నువ్వు సూపర్ మీనా, సూపర్ ఐడియా వేసావు తెలుసా, ఇది కన్ఫామ్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి శృతి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే వీడు తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు, వీడు బిజినెస్లలో అంచెలంచెలుగా బాగానే ఎదుగుతున్నాడు అని అనగానే, మరే మనమే లాసులతోటి నడుస్తూ ఉంటాం అని చెప్పేసి రోహిణి మనోజ్ని ఇండైరెక్ట్గా మాటలు అంటూ ఉంటుంది. ఈ లోపల ప్రభావతి పూజ చేస్తుంది. ఇక బాలు అయితే చక్కగా ప్రభావతి మీనా చేతుల మీద పూజ జరిగిన తర్వాత కారం తీసుకొని షెడ్లో అయితే పెడతాడు. ఇక వెంటనే మీనా, ఇక ఇంట్లో అందరికీ కూడా టిఫిన్లు రెడీ చేసేసాను, నేను కూడా పువ్వుల గురించి బయటకి వెళ్తున్నాను అని చెప్పేసి మీనా బయటకైతే వెళ్తుంది. ఇక వెంటనే బాలు ఫ్రెండ్ రాజేష్, ఒరే కార్ అయితే కొన్నావు, ఇప్పుడు మరి ఎవరికి రెంట్కి ఇద్దామనుకుంటున్నావురా అని అనగానే, చూద్దాం రా, ఎవరికో ఒకరికి నేను కారు కొన్నానని గ్రూప్లో తెలిసింది కదా, ఆ రకంగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా సరే అవసరం అవుతుంది, నా దగ్గర డైలీ బేస్ రెంట్కి తీసుకుంటారు అని అనగానే, సర్లేరా చూద్దాం అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ఎమ్మెల్యే దగ్గర నుంచి అయితే బాలుకి కాల్ వస్తుంది. ఇక వెంటనే, హలో బాలు, నేను గుర్తుపట్టావా అని అనగానే, అయ్యో సార్, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం, బాగా గుర్తున్నారు సార్, ఏంటి సార్ నాతో ఏమైనా అవసరం వచ్చిందా, మళ్ళీ ఏమైనా పూలమాలలు కట్టాలా అని అనగానే, లేదు బాలు, పూలమాలల గురించి కాదు, నీతో మాట్లాడదామనే చేశాను అని అనగానే, నాతోనా, చెప్పండి సార్ అని అనగానే, ఏమీ లేదు బాలు, నువ్వు సెకండ్ హ్యాండిల్ గురించి చెప్పిన తర్వాత నీ సెలక్షన్ మీద పార్టీ గురించి మా వాళ్ళందరూ తిరగటానికి 5 కారులు కొన్నాం అని అనగానే, అవును సార్, షాపు ఓనర్ కూడా నాకు అదే చెప్పాడు అని అనగానే, ఆ 5 కార్లు బయటకు వెళ్ళిపోయినాయి, మాకు ఇంకో కారు కావాల్సి వచ్చింది, కానీ అంత ఫండ్ అంత ఎక్కువ అమౌంట్ అయితే పెట్టుకోలేం, సెకండ్ హ్యాండ్లో మంచి కార్లు అని చెప్పేసి నువ్వు చెప్పిన షాప్కే వెళ్తే ఉన్న ఒకగానొక కారు బాలు తీసుకొని వెళ్ళిపోయాడండి అని చెప్పేసి చెప్పారు. నువ్వు కూడా ఏదో రెంట్కి ఇవ్వాలని తీసుకున్నావంట కదా, ఆ కారు మా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టేసేయి, మా వాళ్ళు పార్టీ పనుల మీద అటు ఇటు వెళ్ళటానికి కావాల్సి వస్తుంది, అలానే నీకు నెలకి ఒక 40,000 వరకు రెంట్ ఇస్తాం అని అనగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అని అనగానే, అవునబ్బాయి, ఆ రోజు ఎంతగానో ఆపోజిట్ పార్టీ వాళ్ళు పూలదండల్ని తీసుకొని వెళ్ళిపోతే మీకు ఒక 10,000 ఎక్స్ట్రా ఇచ్చినా మీ భార్యాభర్తలు తీసుకోలేదు, అప్పటి నుంచి నాకు మీ మంచితనం బాగా నచ్చింది, అందుకోసమే ఈ కారు గ్రామాల్లోకి ఊరుల్లోకి మొత్తం తిరుగుతూ ఉంటుంది, అందుకోసమే నీకు కారు రెంటు 40,000 ఇస్తానంటున్నాను అని అనగానే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే ఈ కార్ని ఇంటి దగ్గర పెట్టేస్తాను అని చెప్పేసేసి బాలు, ఒరే రాజేష్, నా బాధ ఆ దేవుడు విన్నట్టున్నాడురా అని అనగానే, సూపర్ రా, ఎంతైనా మీనా సిస్టర్ చేసిన పూజలు, అంతేకాకుండా తను చేత్తో ఏం చేసినా మంచి జరుగుతుంది, తను ఇచ్చిన ఐడియా నీకు ఇంత సక్సెస్ అవుతుంది అని చెప్పేసేసి రెంట్కైతే ఇచ్చేస్తారు. ఇక వెంటనే ఇక బాలుకి ప్రతి నెల ఇక 40,000, ఒక 10,000 రూపాయలు ఈఎంఐకి పోయినా 30,000 రూపాయలు, ఈ 30,000 రూపాయలు డైలీ నేను చేసే బిజినెస్, వీటితో తొందరగా నా ఇల్లు నేను కట్టుకుంటానే ధైర్యం నాకు వచ్చేసిందిరా అని చెప్పేసి అనగానే అందరూ హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఓ గొప్పగా కొత్త కారు కొనేశాడు, దాన్నేమో మళ్ళీ వెళ్ళి అక్కడే వదిలిపెట్టేసి ఉంటాడు, అయినా వీడి కారుని ఎవడు రెంట్కి తీసుకుంటాడు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. మీరు అలానే అనుకుంటూ ఉండండి, ఇక ఏదో ఒక రోజు నా ఇల్లు నేను కట్టుకోవటం కాదు, నా భార్యకు 7 వారాల నగలు కూడా వేపించి చూపిస్తాను, అప్పుడు నా భార్యను చూడాలి అంటే మీ కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మాలి అని బాలు అనటంతో, అబ్బో ఇలాంటి పగటి కళలు బోలెడు కన్నావులే, చూశాంలే అని అనగానే, మాటలు చెప్పేది అదిగో వాడు, నగలు మింగేస్తున్నాడు, చేసి చూపించేది నేను, ఇది కూడా చూస్తావుగా అని అనగానే, అబ్బా ఎందుకండి అత్తయ్య గారితో అలా మాట్లాడతారు, కారు కొనింది నిన్న, ఇక పూజ చేసింది ఈరోజు,
ఒక్క రోజులోనే మనమైనా ఎదిగిపోతామా చెప్పండి అని అనగానే, అవును మీనా, ఎదిగిపోతున్నాం. ఆ కారు మీద మనకి నెలకు 40,000 రెంట్ వస్తుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నారండి అని అనగానే, అవును అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకున్నారు అని చెప్పడంతో ఇక బాలు మీనా వాళ్ళైతే తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక సత్యం కూడా మీనా ఇచ్చిన ఐడియా నీకు బాగా ఉపయోగపడిందని అందరూ హ్యాపీగా అయితే ఉంటారు. ఇక రోహిణి మనోజులైతే వీళ్ళు ఏం చేసినా సరే అలా ఎలా సక్సెస్ అయిపోతారు రోహిణి? ఇప్పుడు ఫర్నిచర్ షాపు పెట్టాను, ఏదో రకంగా లాస్ అయిపోతున్నాను, కానీ వీడిలా కారు కొన్నాడో లేదో, ఎంత లాభం వచ్చిందో అని అనగానే, ఏం చేస్తాం, వాళ్ళ టైం అలా నడుస్తుంది. బాలు కష్టపడుతున్నాడు, నీలాగా షాప్కి వెళ్ళిన తర్వాత కూడా గురగ తీసి నిద్రపోవటం లేదు. అదే కారు నీకుంటే షెడ్లో పెట్టుకొని కార్లో ఏసీ వేసుకొని హ్యాపీగా నిద్రపోయి, ఇవాళ నాకు ఏమీ డబ్బులు రాలేదు, పెట్రోల్ కూడా అయిపోయింది అని అబద్ధాలు చెప్పి ఉండేవాడివి అని చెప్పేసి చిరాకిచ్చుకుంటూ నిద్రపోతూ ఉంటుంది. అవునవును, రోహిణి దృష్టిలో కూడా నేను ఇంత చెడ్డవాడిని అయిపోతున్నాను ఛా అని చెప్పేసి మనోజ్ కూడా నిద్రపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అయ్యేసరికి మీనా అందరింటికి వెళ్ళి పువ్వులు అవి ఇవి ఇస్తూ ఉంటుంది కదా. అలా పువ్వులు ఇస్తూ ఉండగా ఒక్కసారిగా మీనాకి, అమ్మా మీనా అని చెప్పేసి ఫోన్ అయితే వస్తుంది. అవునండి, నేను వాళ్ళ అమ్మాయినే, మీరెవరు, నా గురించి అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నారు అని అనగానే, నాకు అన్నీ తెలుసమ్మా, ఒకసారి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అనగానే మీనా అడ్రస్ చెప్పడంతో, సరే అయితే ఆ ముందుకే తిన్నగా సెంటర్కి వస్తే నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక లేడీ అయితే కాల్ చేస్తుంది. సరే అయితే ఇప్పుడే వస్తున్నామని చెప్పేసేసి ఇక ఆవిడైతే అక్కడికి వెళ్ళి కలుస్తుంది. ఇక వెంటనే, చెప్పండి మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అనగానే, ఈ షాప్ మాదేనమ్మా అని అనగానే, అవునా, ఈ ఫ్లవర్ బొకే షాప్ మీదేనా, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని అనగానే, ఇక్కడ మా వాళ్ళే ఉంటారమ్మా, నిన్నే ఎందుకు పిలిచాను అంటే మీ తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, చాలా కష్టపడి వచ్చిన ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి నేను కూడా నీలాగే పువ్వులు అమ్ముకుంటూ అంచెలంచెలు ఎదుక్కుంటూ వచ్చాను, ఈ షాపు కూడా నా సొంత షాపే అని అనగానే, చాలా మంచిదండి అని అనగానే, ఏమీ లేదమ్మా, ఈ షాప్ మీద వచ్చిన డబ్బులతోనే చిన్నప్పుడు నా కొడుకుకి ఎంతో బాగా చదివించాను, వాడు ఫారెన్ వెళ్ళిపోయాడు, అంతేకాదు ఇప్పుడు వాడు అక్కడే సెటిల్ అయిపోతున్నాడు, ఇక నన్ను కూడా అక్కడికే తీసుకుని వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయాడు. 2 రోజుల్లో మా ప్రయాణం, ఈ షాపు నేను అద్దెకిస్తే నాకు డబ్బులు వస్తాయి, కానీ నేను ఒకరి జీవితాన్ని బాగు చేసిన దాన్ని అవ్వను, కష్టాజితం ఏంటో నాకు బాగా తెలుసు, నీ మంచితనం ఏంటో నేను ఈ బస్తీలో చూస్తూనే ఉన్నానమ్మా, అందుకోసమే ఈ షాపు నేను నీకు అప్పచెప్పాలి అనుకుంటున్నాను, దీనిలో లాభమంతా నీదే అని అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏవండి, ఏదో ఇంటింటికి పూలు అమ్ముకునేదాన్ని, వీటన్నిటి గురించి నాకెలా తెలుస్తుంది అని అనగానే, మనకు ఏదీ తెలియదు అని భయపడితే అలానే ఉండిపోతాం, కానీ ఒకప్పుడు నువ్వు ఇంటి ముందు పూలు అమ్ముకునేదానివి, ఇప్పుడు చక్కగా స్కూటీ మీద వెళ్ళి అమ్ముతున్నావు, నీ లైఫ్లో కొద్దిగైనా మార్పు వచ్చింది కదా, అలానే ఇది కూడా నేర్చుకుంటే అలవాటవుతుందమ్మా, అంతేకాదు నేను 2 రోజుల్లో ప్రయాణం కదా, వీళ్ళు కూడా వాళ్ళ సొంత ఊళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈ 2 రోజుల్లో వీళ్ళు నీకు పూర్తిగా ట్రైనింగ్ అనేది ఇస్తారు, అంతేకాదమ్మా, చాలా కళ్యాణ మండపాలకి, ఫంక్షన్ హాల్స్కి మన డెకరేషన్ వాళ్ళు మనమే డెకరేషన్ చేయబోతున్నాం, ఆ డెకరేషన్ ఎలా చేయించాలి, దాని డిజైన్స్ ఏంటి, దాని మోడల్స్ ఏంటి, ఈ ట్రైనింగ్ అంతా, ఫ్లవర్ బొకేస్ ఇవన్నీ నీకు ట్రైనింగ్ మా వాళ్ళు ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళు సొంత ఊళ్ళు వెళ్ళిపోతారు, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేసి అనగానే, మీనా అయితే నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదండి అని అనగానే, చెప్పాను కదా, నిన్ను చూసుకుంటుంటుంటే ఒక 30 ఏళ్ల క్రితం నిన్ను చూసుకుంటున్నట్టు అనిపించింది, అందుకోసమే డబ్బు ముఖ్యం కాదు, ఒకరికి జీవితం ఇవ్వటం ముఖ్యమని నీకు నేను ఈ షాప్ని ఇస్తున్నాను, అంతేకాదు ఇది మన కంపెనీ ఫోను, ఈ ఫోన్ నెంబర్కి అన్ని ఆర్డర్స్ వస్తుంటాయి, ఇక నుంచి ఈ ఫోన్ నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసేసి ఒక ఫోన్ కూడా ఇస్తుంది. ఇక మీనాకు ట్రైనింగ్ లెవెల్లో ఇక ఫంక్షన్ హాల్స్కి దగ్గరుండి ఏ రకంగా డిజైన్ చేయించాలి, ఇక ఈ ఫ్లవర్ బొకే సేల్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి గురించి పూర్తిగా తెలుసుకొని మీనా అందుట్లో బిజీ అయిపోతుంది. ఆవిడ 2 డేస్లో కొడుకుతో చక్కగా ఫారెన్ వెళ్ళిపోయి ఈ బిజినెస్ మొత్తం మీనాకి మాత్రమే అప్పచెప్తుంది. ఇక మీనా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి
చాలా సంతోషపడుతుంది. మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మీనాకి ఫోన్ చేసి, దేవుడు మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు, దేవుడే నీకు ఆవిడ రూపంలో వచ్చి సహాయం చేశారనుకుంటా అని చెప్పేసేసి అంటూ ఉంటారు. ఈ రకంగా వెనక్కి తిరక్కోకుండా అటు బాలు ఇక ఇటు మన మీనా బిజినెస్లు చేసుకుంటూ లైఫ్లో ఎంతో బాగా ఎదుగుతూ ఉంటారు. ఇక చివరాఖరకు వీళ్ళు ఇల్లు కట్టడానికి రూపాయి కూడా అప్పు చేయకోకుండా వీళ్ళ ఇంటిని వీళ్ళే కట్టుకొని అంత డబ్బుతో పాటు తన భర్త కష్టార్జితం చేసిన నగలు మాత్రమే వేసుకుంటాను అని ప్రభావతితో ఛాలెంజ్ చేస్తుంది కదా. ఆ ఛాలెంజ్లో కూడా మన మీనానే గెలిచి బాలు కష్టార్జితంతో చక్కగా నగలు చేయించుకొని ఎవరి దగ్గర అయితే ఇంతకాలం లోకువగా ఉందో వాళ్ళ దగ్గరే చక్కగా నగలన్నీ కూడా వేసుకొని మంచిగా డెవలప్ అవుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఎక్కడి గొంగలి అక్కడే ఉండటంతో బాలు మీద మీనా మీద ఇక పగలు ప్రతీకారాలతోటి రగిలిపోతూ ఉంటారు. అసలే మన బాలుకి శత్రువులు ఎక్కువ. సొంత బామ్మర్ది శత్రు, మరో పక్క గుణ శత్రు, మరో పక్క రోహిణి జీవితంలో వాళ్ళు ఎదిగిపోతున్నారని చెప్పేసేసి ఇక వాళ్ళ మీద కక్ష. మరి ఇంతమంది వీళ్ళ మీద కన్ను పడినప్పుడు ఏ రూపంలో ఎవరు వచ్చి మన బాలు మీనాకు హాని చేకూర్చాలి అనుకుంటున్నారు. మరోపక్క రోహిణి సొంత కొడుకు బర్త్డే ఫంక్షన్ మీద ఉదయాన్నే ఊరు వెళ్తుంది. రాత్రి అయినా రాలేదు. కానీ ఇటువంటి టైంలో రోహిణి తన కొడుకు బర్త్డేకి వెళ్ళింది, చింటూ ఫంక్షన్కి వెళ్ళింది అని ప్రభావతి ఇంట్లో ఏ రకంగా తెలియబోతుంది, ఎవరి ద్వారా తెలియబోతుంది, రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.